కోనసీమ జిల్లా అమలాపురంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు డోక్రా ప్రవేశపెట్టినప్పుడు అందరూ విమర్శించారు. కానీ మహిళలకు డోక్రా ఇవ్వడం వల్ల మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు. దేశంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఒక మహిళ అయిన డొక్కా సీతమ్మ వల్ల ఏర్పడింది అని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా దినోత్సవం సందర్భంగా 12 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళలు పాత్ర ఈ సమాజానికి అవసరం. మహిళలు ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు వెళ్తుందని 30 సంవత్సరాల ముందే గ్రహించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. డ్వాక్రా ఉద్యమం స్థాపించడమే కాదు, సంఘాలుగా ఏర్పాటు చేయడమే కాదు, ఆర్థికంగా మీకు సహాయం ఇవ్వడమే కాదు, మీలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇచ్చాం, రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఇచ్చాం, లోకల్ బాడీలో ఎన్టీ రామారావు రిజర్వేషన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి మీకు రిజర్వేషన్ కూడా కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్ళు, బస్సుల్లో కండక్టర్లుగా మహిళలు ఉండేవాళ్ళు, ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు డ్రైవర్లుగా మహిళలు ఉండేవాళ్ళు. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్ లో బస్సులు ఆడవాళ్ళు నడుపుతున్నారు, కండక్టర్లుగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారని. ఇంకొక స్టెప్ వేస్తే పోలీసుల్లో ఆడవాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఆ రకంగా మహిళలని ప్రోత్సహించిన విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అందులో అమలాపురం ప్రాంతం ఈ రోజు మనం మహిళల గురించి మాట్లాడుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం డొక్కా సీతమ్మ గారు ఒక మహిళ. ఈ రోజు మనకు ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి, ఈ రోజు పంటలు పండుతున్నాయి, 10 మందికి సాయం చేయొచ్చు, 10 మందికి భోజనాలు పెట్టచ్చు. ఈ రోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, ఈ రోజు సోలార్ కుక్కర్లు వచ్చాయి. ఈ రోజు భోజనం పెట్టడం పెద్ద కష్టం కాదు. ఆ రోజు ఈ ప్రాంతానికి చెందినటువంటి డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టారంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ